ఆర్టీవీ అధినేత రవిప్రకాష్కి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీవీ9లో ఉన్న ఆయన ఆ తర్వాత సొంతంగా ఆర్టీవీ అనే ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ సంస్థలో ప్రసారం చేసినటువంటి కథనాలు ఇప్పుడు రవిప్రకాష్ మెడకు చుట్టుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రవిప్రకాష్ నడుపుతున్న ఆర్టీవీ ఛానల్లో 2024 జూన్ కాలంలో పలు రకాల కథనాలు వచ్చాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలతో మెగా స్కామ్ జరిగింది అన్నది ఆ కథనాల సారాంశం. రవిప్రకాష్ నడిపినటువంటి టీవీ9 యాజమాన్యం ఆ తర్వాత మెగా సంస్థ చేతుల్లోకి మారినటువంటి విషయం చాలామందికి తెలుసు. అలా మెగా సంస్థతో రవిప్రకాష్కి వివాదాలు ఉంటే ఉండొచ్చు. ఈ తరుణంలోనే మెగా స్కామ్ అన్నట్టుగా హెడ్డింగ్ పెట్టి ఆ శీర్షికన వరుసగా అనేక కథనాలు ఇస్తూ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్లో అనేక అవకతవకలు ఉన్నాయి, నిబంధనలన్నీ ఉల్లంఘించారు, ఫెమా నిబంధనల నుంచి ఆర్బీఐ నిబంధనల వరకు వేటిని పాటించలేదు అన్నది ఆ కథనాలన్నింటిలోనూ రాసినటువంటి వార్తల సారాంశం. చివరికి ఆ విషయాల మీద యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కోర్టుని ఆశ్రయించింది. తాజాగా కోర్టు ఆ విషయంలో రవిప్రకాష్కి మొట్టికాయలేసింది. నిరాధారమైనటువంటి కథనాలని జర్నలిజం ముసుగులో ప్రచారం చేయడం తగదు అంటూ ఆయనకు హితవు పలికింది. అంతేకాకుండా భవిష్యత్తులో అలాంటి వార్తలు ఇస్తే నిబంధనలు అనుసరించాల్సిందే అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. వీటికి తోడుగా ముంబై కోర్టులో రవిప్రకాష్ వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ని రద్దు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇదంతా చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. రవిప్రకాష్ సుదీర్ఘకాలంగా తెలుగు జర్నలిజంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పాత్రికేయుడు. అలాంటి రవిప్రకాష్ తన సంస్థలో ఇచ్చినటువంటి కథనాల్లో అసత్యాలు వండి వార్చారు, ఉద్దేశపూర్వకంగా ఒక సంస్థను బదనాం చేసే ప్రయత్నం చేశారు అంటూ కోర్టు తేల్చినటువంటి విషయం చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. రవిప్రకాష్ వైఖరిని మరోసారి వెల్లడిస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర ఎటువంటి బ్యాంక్ నిల్వలు లేవు, అంతా కలిపి ఆ బ్యాంకు విలువ 8 కోట్లు మాత్రమే అంటూ రవిప్రకాష్ తన వార్తల్లో వడ్డించేశారు. తీరా ఆ బ్యాంకు తను సమర్పించినటువంటి ఆధారాలన్నీ ధ్రువపత్రాలతో సహా తాను బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కోర్టు ముందు ఉంచడంతో సుమారుగా 1300 కోట్ల రూపాయల వరకు ఆ బ్యాంకు నిల్వలు ఉన్నట్టుగా తేలింది. కానీ రవిప్రకాష్ చేసినటువంటి ఆరోపణకి ఎటువంటి ఆధారాలు సమర్పించకపోవడం, కోర్టు ముందు ఎటువంటి పత్రాలు అందించకపోవడం, వీటన్నిటితో కోర్టు దగ్గర చీవాట్లకు కారణమయ్యింది. మొత్తంగా రవిప్రకాష్ లాంటి జర్నలిస్ట్ సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దిగ్గజ జర్నలిస్టుల్లో ఒకళ్ళుగా సాగినటువంటి వ్యక్తి ఈ తీరున వార్తలు వండి వార్చడం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ఇదంతా తన ప్రయోజనాలకు తగ్గట్టుగా తనను అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ నుంచి బయటికి పంపేసినందుకు ప్రతీకారంగా చేసిన ప్రయత్నమా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఒక జర్నలిస్ట్ తను వార్తలు అందిస్తున్నప్పుడు ఎదుటి వారిని నిందించడానికి చేసినటువంటి ప్రయత్నంలో నిరాధారమైనటువంటి వార్తలు రాసినటువంటి తీరు మాత్రం వెల్లడైంది. రవిప్రకాష్ ఎంత యథేచ్ఛగా జర్నలిజం పేరుతో తన లక్ష్యాల సాధన కోసం సాగుతారో ఈ ఉదంతం స్పష్టంగా చాటుతోంది. మరి ఇలాంటి కోర్టు చీవాట్ల తర్వాతైనా, మొట్టికాయలు వేసిన తర్వాతైనా ఆయనలో మార్పు వస్తుందా? ఇలాంటి వార్తలు వండించే వాళ్ళకి ఎవరికైనా ఒక పాఠం అవుతుందా? భవిష్యత్తులో ఈ తీరున యథేచ్ఛగా ఒక కార్పొరేట్ సంస్థల్ని బదనాం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా తమ ఆలోచన విరమించుకోవడానికి తోడ్పడుతుందా? ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. రవిప్రకాష్ లాంటి వాళ్లే ఇలా సాగినటువంటి వైనం చాలామందిని విస్మయానికి కూడా గురి చేస్తోంది.